పోతుంది బాయ్ పోయింది. హలో నమస్తే. మనం మస్తు రోజుల నుంచి రవ్వు చేపల్ని పిండితో పట్టినాం. ఇవాళ ఎర్రలతో పడదామని ఫిక్స్ అయినాం. మామయ్య ఎర్రలు అనుకుంటున్నాలే. నైటే మంచిగా వర్షం పడ్డది, చెట్టు కింద సల్లగా పనుకున్నావురా అని మేము అనుకుంటే నువ్వెక్కడ దాపురమైనవరా మమ్మల్ని తోముకొని పోతున్నావు అనుకుంటున్నాలే. మా సరే గాని ఈ ఎర్రలు ఎండాకాలం ఎక్కడికి పోతాయో గాని దీని తల్లి ఎంత దోయినా ఒక్కడు కూడా కనబడదు. అందుకే ఎర్రలతో ఇన్ని రోజులు చేపలు పట్టలేదు. ఈ తౌడు గోధుమ పిండి అమ్మినట్టు ఎర్రల్ని కూడా అమ్మితే మంచిగుండేమనిపించింది. ఇక చేపలకు పోయే దారిలో ఒక పావు కిలో ఎర్రలు కొనుక్కొని పోదు. ఇక సరే గాని ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా ఇంట్లోకి నిమ్మ చెట్టు కింద వెళ్ళి నన్ను ఎర్రలు ఎక్కడ వెళ్ళవేమో అనిపిస్తుంది. మా హోల్సేల్ లో ఎర్రలు అమ్ముతా కావాలంటే తీసుకొని పోవచ్చు. ఇండియాలో మీరు ఎక్కడున్నా పంపిస్తా ఈ ఎర్రల్ని. ఆర్డర్ పెట్టు ఎర్రల్ని పట్టు. మావ నేను చెప్పిన ఈ ముచ్చటిని ఎర్రల కోసం అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూసారు. ఇక నేను ఏదో జోక్గా చెప్పినా గానీ మీ ఇంటిని ఒక పెంటగడ్డ చూస్తాం. ఇక అక్కడైతే పదునుంటది, ఎర్రలు కూడా సొక్క దొరుకుతాయి. మావ నువ్వు దోవుతున్న కొద్ది ఎర్రలు బాగా దొరుకుతున్నాయి అనుకో, ఆ రోజు లెక్కే నీకు చేపలు తక్కువనే పడతాయి. ఒకవేళ నీకు తక్కువనే ఎర్రలు దొరికినాయి అనుకో, ఇక ఆ రోజు నీకు చేపలు పొట్టు పడతాయి. అదే టైంలో నీకు ఎర్రలు దొరకవు. ఏమో కోపం వస్తుంది. గిట్లా నాకు మస్తు సారా జరిగింది. మావ గిట్లనే మీకు ఎప్పుడైనా జరిగితే ఒక్కసారి కామెంట్ చేయరి. మావ సరే గానీ ఇప్పుడు పోయే లొకేషన్ దగ్గరికి చాలా రోజుల తర్వాత పోతున్నాం. ఇదే లొకేషన్ లో పెద్ద పెద్ద చేపలే కాదు బుడ్డ పరకలు పడ్డా నాకు మస్తు అనిపిస్తుంది. మావ ఇదే లొకేషన్ కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తా, మీకు నచ్చిన వాళ్ళు రావచ్చు, చేపలు పట్టుకొని పోవచ్చు. ఇదే ప్లేస్ లో గాలాలతో వలలతో పట్టుడు తక్కువ ఉంటది, కరెంట్ తో చేపలు పట్టుడు ఎక్కువ ఉంటది. వీళ్లకు గాలంతో వేసి పట్టుకునేంత ఓపిక ఉండదు. డైరెక్ట్ కరెంట్ నూపుతారు, చేపలు పట్టుకొని పోతారు. ఇక కరెంట్ దెబ్బ తిన్న చేపలు కొన్నిటికి గుండె జర గట్టిగా ఉంటట్టుంది. మామ గసుంటి బతికే ఉంటాయి కానీ గాలానికి అస్సలు పడవు. వెరీ డేంజరస్ సన్నగా కూడా. మామ ఇదే ప్లేస్ లో ఇంత ముందు నీళ్లు పొరిలిపోయేటి, ఈ ఎండకు మొత్తం మస్తు తగ్గిపోయినాయి. అప్పుడు ఇంకా చేపలు కూడా మస్తుండేటి. పిటకూడు ఓ గుడ్డు ఇది భలే ఉంది. ఇది వదిలిపెట్టిపోయింది లేదా అంటే ఒకటే పెట్టిన గుడ్డు ఒకటే పెడతా పెట్టాలి కానీ షీతు కదా అది. ఏది ఒత్త అంటది అదే. దీని కలర్ ఉంది భలేగా, అసలు గుర్తుపట్టకుండా ఉంది గుడ్డు. మామ మీకు గుర్తుందో లేదో గిదే ప్లేస్ లో మేము పెద్ద పెద్ద జల్లాలు పట్టినాం. అప్పుడు మా మామ వచ్చి పట్టిండు. ఈ రోజు గిదే ప్లేస్ లో మా బావతో వచ్చిన. అసలు ఎర్రలతో ఏమేమి చేపలు పడితే తెలియదు. మనకేం పడ్డా మీకు చూపిస్తా చూడుర్రి. ఫస్ట్ కొస తడుపుకోవాలి, జారకుండా ఉంటుంది. మామ మస్తు మంది గాలానికి ఎర్రల్ని రైట్ హ్యాండ్ తో పెడతారు. మా బావకైతే లెఫ్ట్ హ్యాండే అలవాటు, కానీ నేను కూడా చేపలు బాగా పడతా. మామ ఎర్రని నేనైతే గాలానికి రైట్ హ్యాండ్ తో పెడతా. మామ మీకు ఎట్లా అలవాటు ఒక్కసారి కింద కామెంట్ చేయరి. గాంచన్ బోరా అవుతా నుంచి ఏనా ఏంది మామ అసలు ఎర్రలతో చేపలు పట్టినప్పుడల్లా మమ్మల్ని ఈ బురకలు అయితే అస్సలు వదులుతలేవు. అసలు ఈ చేపలు ఎన్ని రోజులకు ఒకసారి ఇంతే అర్థం కావట్లే గానీ పెద్ద మంద కాలకే సైన్యం అయినట్టు అయినాయి. మామ అసలు ఈ మధ్యలో ఈ చేపను ఒకటి కనిపెట్టినా ఎప్పుడు చూడు పొట్టతో ఉంటుంది, ఏందో అర్థం కావట్లేదు. అసలు కరెంట్లు పెడితే మంచి మంచి చేపలని చస్తున్నాయి కానీ ఈ చేప అయితే అసలు రావట్లేదు. దీని గుండె జర గట్టిది ఉన్నట్టుంది మామ. అదే అర్థం కావట్లే. బురకైతే గట్లా ఉంచుకోపోదు ఒకసారి. ఒక్కటి పడితే అర్థమవుతుంది ఏందో. ఇంకా దగ్గర పడాలనుకున్నావా? ఓ
ఓషి అవ్వ తీర పాసం అంటే అదే దొంగది దొంగ తింటాను. మామ అసలు ఈ ప్లేస్ లో పెద్ద పెద్ద జల్లలు పడతాయని మంచి ఊపి మీద ఊరుకొచ్చినాం. ఓరిని తీర గీడికొచ్చి చూస్తే మొత్తం ఈ బురకలు పడి మొదలాడుతున్నాయి. మస్తు మంది ఈ బురకల కూర కమ్మ ఉంటదని చెప్పారు. నేనైతే ఈ చేపని ఇంతవరకు తినలేదు. మామ నాకు తెలిసి దీనికి డిమాండ్ వైన్స్ ముందు తప్ప ఎక్కడ ఉండదు అనుకుంటా. అంటే ఈ ముచ్చట అవ్వలికి తెలియదు. ఇక నేను చెప్పుడు ఎందుకు కానీ మనలో కొంతమందికి తెలిసే ఉంటది. ఉష్కదంతు భలే ఉంటుంది ఉష్కదంతు. వదిలిపెట్టది వదిలిపెడతా ఉంచుతా. మొత్తం అయ్యే పడుతున్నాయింది. ఉష్కంతుల సామ్రాజ్యం అయింది. మామ ఎక్కడిది పో ఉష్కదొంతులు బురకలు తప్ప ఏం పడతలేవు. ఇగో ఈ చేపని మా దగ్గర ఉష్కదొంత అంటారు. అసలు ఈ చేప స్కిన్ పల్సగుంటది అనుకుంటా. ఇక పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమేమి తిన్నదో ఈ చేపను చూస్తే చాలు మొత్తం బయటికి కనబడుతుంది. అంత పల్సగుంటది. మామ ఈ చేప ఇప్పుడే గాడానికి పడ్డది కదా, ఎర్ర గుచ్చేస్తే మళ్ళా కూడా పడుతుంది. దాని మూతి ఎందుకు నవ్వదో అసలు అర్థం కాదు. ఇక మొత్తం వచ్చిరాని చేపలు పడుతున్నాయని ప్లేస్ చేంజ్ చేసినాం. అసలు ఇక్కడ ఇంకేం చేపలు పడితే ఏంది కథ అని మొత్తం చూపిస్తా. ఇక మన దగ్గర ఏర్లు వాగులు ఎక్కువ ఉంటాయి. ఏ టైంలో ఏం చేపలు పడతాయో కూడా అర్థం కాదు. మామ ఇక సరే కానీ మా బావ పడతాడు. ఇక మీకు చూపిస్తా చూడుర్రి. మామ మనం ఫస్ట్ కూర్చున్న ప్లేస్ లో బురకలన్నా పడేటి. ఇక బాగా పడతాయని ఫస్ట్ ప్లేస్ మార్చి ఈ ప్లేస్ కి వచ్చినాం. ఈడ మొత్తం ఈ బక్కపల్సటి చేపలు పడుతున్నాయి. మా దగ్గర ఈ చేపను అల్కతట్టలు అంటారు. అసలు బట్టలు ఇస్త్రీ చేస్తే ఎట్లుంటుందో ఈ చేపను కూడా ఇస్త్రీ చేసి వదిలిపెట్టినట్టు అనిపిస్తుంది. మామ ఇదే చేప గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది కూడా అప్పుడే మునుగుతాను. పోతుంది బాయ్ పోయింది. బాయ్ మొత్తం అయ్యానుంటున్నాయి కానీ మామ ఎర్రగు చేసుడే లేటు. మొత్తం ఇస్త్రీ చేసి వదిలిపెట్టిన చేపలే పడుతున్నాయి. అసలు ఫస్ట్ ప్లేస్లు ఉన్నాయి. ఇంకా 4 బురకలు పడేటి. పొదన ఉంది. ఎర్రని ఎప్పుడు తినలేదు అయింది. చూడే కానీ కమ్మ ఉంటుందా? పంపిస్తున్నా. నువ్వు 2 చేతులతో గుందాల్సిందే. ఇటు అటు పట్టుకొని ఓ మంచిగా అనిపిస్తుందా?
మా బావకైతే మస్తు సంబరం అనిపిస్తున్నట్టుంది. అవి కూడా గుంజంగానే సుయి సుయి అనుకుంటే జల్లలు వచ్చినట్టు వస్తున్నాయి. అసలు ఒకప్పుడు ఈ చేపలు ఎట్లుంటాయో కూడా తెలియదు. గసుంటిది ఇప్పుడు ఈ చేపలు తప్ప వేరే చేపలే కనబడతలేవు. ఆయన వచ్చి ఏం పడతాడు? పోయింది పోయింది పోయిందా? పోయింది పోయింది పోయింది. పుచ్చడున్నాయి ఈయనైతే నాకు తెలిసి కుప్పలు కుప్పలు. ఓయ్ తెలియ పాయ ఇది మాత్రం మామూలు క్రేజీ కాదు, సూపర్ ఉన్నది. ఎర్రకు ఇది మాత్రం వేరే లెవెల్. ఇప్పుడు చిన్న గాలంతో పట్టినాం. ఇది కదా మనకు కావాల్సింది, హైలైట్ ఇది. అప్పుడప్పుడు ఎర్రలకు కూడా పడతాయి తెల్ల చేపలు. ఇది ఎర్రకు వచ్చి పడు, ఇది మాత్రం హైలైట్ అసలు. ఇది పాలేరు పోయేదే కదా ఇది. అగో మళ్ళీ మోపైతాను. ఇవి కొద్దిగా అలర్ట్ ఉంటాం. కలకత్తా పెద్దది పడదు అనుకున్నా. మీకు కరిస్తానంటే అయ్యా అనుకున్నా. ఏమో మరి ఏం అర్థం కావట్లేదు. అదా ఇదా ఉంది, కళ్ళలో ఉంది. ఒక రవ్వవాడు మంచిది, ఈ మధ్య కాలంది మంచిది. బాబు జల్ల అయింది, మరీ చిన్నపిల్లలా ఉంది. ఏంది చాలా కల్ప బందోబస్తు మింగిందా తీయరాట్లేదా?
నేను అదంటే సాత్తారు ఎవరన్నా చొక్క తిట్టారు వచ్చి. అరే పెదనేలు గోరు చాలు ఎర్రల్ని కట్ చేద్దానికి. ఈ బయట మనల్ని ఏమంటారు చూడాలి. సిడుగ్గు 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 అని కూడా వస్తాయి. కళ్ళు అయితే దయ్యం ఉన్నట్టు అనేది. తోక చూడు భలే ఉంది. నడువులు వస్తాను ఓరి మిట్కరి ముందుకే గురించి దాన్ని టైం ఇచ్చిన దానికి ఏమన్నా రైట్. మామ మనం సగానికి సగం ఇస్తిరి చేపలే పడ్డాయి. ఇక్కడ ఈ చేపలు తప్ప వేరే చేపలే పడతలేవు. ఈ చేపల్ని ఇంత దూరం వచ్చినాం కదా అని పట్టినాం. నెక్స్ట్ ఏంటంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఈ చేపల్ని తింటారు. సరే మనం తినకపోయినా కూడా వాళ్ళన్నా తింటారుగా అని తీసుకొని పోతున్నాం. ఈ ఇస్తిరి చేపలు సేమ్ వాల్గల్ టైపే ఉంటాయి. నాకు తెలిసి వాల్గ చేప బామ్మర్దులు అనుకుంటా. గా వాల్గల్ లడ్డుకుంటాయి, గీ బక్కగుంటాయి, గంతే తేడా. మామ ఇంకొకటి ఏంటంటే వాల్గ చేపకు ముండ్లు తక్కువ ఉంటాయి. ఇదే ఇస్తిరి చేపలకు ఒంటి నిండా ముండ్లే ఉంటాయి. మామ నాకు తెలిసి దీన్ని కూర వండుకొని తినాలి కానీ డైరెక్ట్ రేక్ కంపెనీ అన్నంలో కలుపుకొని తిన్నట్టే అనిపిస్తుంది అనుకుంటా. మామ అసలు ఇదంతా పక్కకు పెడితే ఈ తెల్ల చేప ఎర్రబడుడేందో నాకైతే అర్థం కావట్లే. మామ నాకు తెలిసి దీనికి ఎన్నో కాలినట్టుంది, అందుకే వచ్చి తిన్నది. మామ సరే గానీ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇంకొక జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. మామ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.